మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం అయితే జరగనుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి అన్న చెప్పండి, ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటిది ఈ సమావేశం? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి గారు మొదటిసారి ఇన్ఛార్జ్ అయిన తర్వాత రాబోతూ ఉన్నారు. అదే కాకుండా వారు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల సందర్భంగా కోఆర్డినేటర్ కూడా పనిచేశారు. వారికి మంచి అనుభవం ఉన్న నాయకురాలు. అదే కాకుండా వారు 2014 నుంచి 2009 నుంచి 14 వరకు ఎంపీగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా, వెస్ట్ బెంగాల్కు అసెంబ్లీకి కూడా వారు ప్రాతినిధ్యం వహించిన సందర్భం చూసినాం. కాబట్టి వారికి విశేషమైన అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్లు చాలా తొందరలో ఉన్నాయి కాబట్టి ప్రధానంగా దాని మీద చర్చ జరగబోతూ ఉంది. అదే కాకుండా గత ఎమ్మెల్యే ఎలక్షన్ల సందర్భంగా చాలామంది నాయకులు పనిచేశారు. వారంతా కూడా నామినేటెడ్ పదవులు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, పార్టీ పదవులు కూడా చాలామంది ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అన్ని విషయాల మీద ఒక దిశానిర్దేశం చేయడానికి ఈరోజు సమావేశం జరగబోతూ ఉంది. డిక్లేర్ చేసే అవకాశం దాని ప్రధానంగా ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ప్రజాప్రభుత్వాన్ని పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి ఇద్దరు కలిసి పనిచేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మంచి ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా పార్టీ ప్రభుత్వం కలిసి పనిచేయాలి. కాబట్టి ఏ విధంగా పనిచేయాలని దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పిఎస్సి సభ్యులు, పిఈసి సభ్యులు, మంత్రులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ, సెక్రటరీస్ వాళ్ళంతా కూడా రాబోతూ ఉన్నారు. జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లు, స్పోక్స్ పర్సన్లు అందరూ కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ప్రధానంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలా, ఏ విధంగా అప్లికేషన్ తీసుకోవాలా, తీసుకున్న అప్లికేషన్లకు గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత లబ్ధిదారులను ఏ విధంగా గుర్తించాలని దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ముఖ్యంగా షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీలో చేరికపై అటు ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తయారయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటే 3 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీతో ఉంటూ కేంద్రం ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చకపోయినా, విభజన హామీలు ఏది నెరవేర్చకపోయినా ఈ 10 సంవత్సరాల కాలం పాటు ప్రశ్నించలేదు. కాబట్టి అదే కాకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో దేశంలో భారతీయ జనతా పార్టీ 25 ఎంపీలు, అంటే ఏ పార్టీ గెలిచినా 25 ఎంపీలు భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎలాంటి మేలు జరగలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి షర్మిల గారు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కూడా ఇస్తారని చెప్పేసి సమాచారం వస్తూ ఉంది. వారు కాంగ్రెస్ పార్టీకి రావడంతో వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందని చెప్పేసి మేము భావిస్తాం. ఎలక్షన్స్కి ముందు అయితే 6 గ్యారంటీలు అందరికీ వస్తాయనేసి చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ తర్వాత ఓన్లీ రేషన్ కార్డు ఉన్నకే 6 గ్యారంటీలు అని ఒకసారి మాట వస్తుంది. రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి అమ్మ, ఏ పథకమైనా కూడా ఈ దేశంలో ఏ పథకం పెట్టినా కండిషన్లు ఉంటాయి. ఏ పథకానికైనా దానికి లబ్ధిదారులకు కూడా దానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. దానిలో ప్రకారంగా ముందు పోతూ ఉంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వాలని, రేషన్ కార్డుల విషయంలో నిరంతర ప్రక్రియ ఇది, రాని వాళ్ళు కూడా తర్వాత ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ ఇస్తానని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక పెన్షన్ కూడా అదనంగా ఇవ్వలే. కానీ పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మాది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల సౌకర్యార్థం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోతూ ఉంది తప్ప ఎలాంటి ప్రజలకు నష్టమయ్యే పనులు ఏది కూడా లేదు. నిజమైన పేద వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కొన్ని గైడ్లైన్స్ ఏ ప్రభుత్వాన్ని పెట్టాల్సిన సందర్భం. ఎందుకంటే అందరికీ అన్నీ చేయలేము. ప్రభుత్వాలుగా కింద ఉన్న వర్గాలను పై తీసుకొచ్చే దానిలో భాగంగా వారి సౌకర్యార్థం బీపీఎల్, బిలో పావర్టీ లైన్ ఉన్న వ్యక్తులు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు. కాబట్టి దానిలో భాగంగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫిక్స్ చేసిన తర్వాత లబ్ధిదారులు ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 6 పథకాలు అమలయ్యే దానిలో భాగంగా అందరూ పనిచేయాలని చెప్పేసి పార్టీ ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సమావేశం జరగబోతుంది. ప్రజావాణి ఏదైతే నిర్వహిస్తున్నారో అక్కడ పట్టించుకునే దిక్కు లేదనేసి అయితే నేను పబ్లిక్ వ్యక్తం చేయాలి. మేము వచ్చి నెల రోజులు కూడా కావడం లేదు. వాళ్ళు 520 వారాలు పాలిస్తే మేము వచ్చి 4వ వారం నడుస్తూ ఉంది. కాబట్టి ఒకేసారి సమస్యలు పరిష్కారం చేయలేం. కాబట్టి
ఆల్రెడీ ప్రజావాణిలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పనిచేస్తూ ఉన్నారు. వారితో పాటు అక్కడ చాలామంది అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. కొన్ని సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం. అదే కాకుండా అక్కడ ఎవరైతే ప్రజావాణిలో అప్లికేషన్ ఇస్తూ ఉంటే అంతా ఆన్లైన్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎప్పటికెప్పుడు యథేచ్ఛగా మెసేజ్ పోతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. సమస్య పరిష్కారం అయ్యేది ఉంటే తక్షణమే పరిష్కారం అవుతుంది. పరిష్కారం కాని సమస్యను ఎందుకు పరిష్కారం కావడం లేదు అనే విషయాన్ని కూడా మెసేజ్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లాలో కూడా ప్రజావాణి జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకో కొంత టైంలో మొత్తం సెటిల్. ఎందుకంటే జిల్లాలో ప్రజావాణి జరిగినట్లయితే జిల్లాలోనే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మండలాల్లో కూడా ప్రజావాణి జరుగుతుంది. అదే కాకుండా ఎమ్మెల్యేలు మంత్రులు కలవబోతూ ఉన్నారు. కాబట్టి అన్ని సమస్యలు కూడా ఇంకో కొన్ని నెలల్లో మొత్తం పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల శ్రేయస్ కోసం ఏ పనైనా చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.